అల్లుడు, ఇక్కడేం చేస్తున్నావు? రాళ్ళెందుకురా అలా విసురుతున్నావు? రాళ్ళు రోడ్డు మీదకి కాదు మామ, ఆ ఇంటి మీదకి విసరాలనుంది. లలిత అత్తయ్య మీదకి విసరాలనుంది. విసిరేరా, ఎందుకు ఆలోచిస్తున్నావు? అది కాదు మామ. ఒరేయ్, నీ కోపానికి కారణమేంటో నాకు తెలుసు. చిన్నవదిన రేపు అందరినీ గుడికి పిలిచి పెద్దవదిని పిలవలేదనే కదా? అంతే కదా, అందరినీ పిలిచి అత్తయ్యని పిలవకపోవడం ఏంటి? సరే, ఏదో మర్చిపోయిందేమో అని చెప్పి నువ్వు గుర్తు చేస్తే అందరిని పిలవట్లేదు, కొందరినే పిలిచి చేసుకుంటున్నాను అంది. అత్తయ్య ఏం చేసింది? తనను ఎందుకు అవాయిడ్ చేస్తుంది? తన మీద ఎందుకు మావ అంత కోపం? కూతురు ఎగ్జామ్స్లో పాస్ అయిపోయిందని మొక్కేసుకుందంట. మరి ఆ కూతురు ఎగ్జామ్ రాయను అంటే తీసుకెళ్లి రాయించింది ఎవరు? అత్తయ్యే కదా. ఆ విషయం తనకు తెలీదా? ఒరే అల్లుడు, ఆ రోజు గుడిలో వేదాతో పెద్దవదిన పూజ చేయించింది కదా, అప్పట్నుంచి చిన్నవదిన హర్ట్ అయిందిరా. అందుకని ఇది రివెంజా? రేపు గుడికి అన్నపూర్ణ అత్తయ్య రాకపోతే ఇంట్లో వాళ్ళు ఎవరైనా వెళ్తారా? వెళ్ళకపోతే అప్పుడేం చేస్తుంది? అందరూ ఉండి తనని ఎవరూ లేనిదాన్ని చేశారని బాధపడుతుందిరా. అందరూ కావాలనుకున్నప్పుడు అందరినీ కలుపుకొని వెళ్ళాలి కదా మావా. మావి కూడా ఏం మాట్లాడకుండా సైలెంట్గా నిల్చున్నాడు. అరే, ఎటు తూగినా ప్రమాదం ఉన్నప్పుడు ఎటూ తోక్కుండా న్యూట్రల్గా ఉండడం కరెక్టే కదా? అదే మీ మావయ్య చేశాడు. నేనేమో అన్నపూర్ణతయ్యకి వేదకి మధ్య ఉన్న డిస్టర్బెన్స్లు క్లియర్ చేసి మెల్లిగా ఒకరికొకరు దగ్గరయ్యేలా చేద్దామని చూస్తుంటే ఈవిడి గారేమో మొత్తం అందరినీ వేరు చేసేలాగుంది. మావా, లలిత అత్తయ్య మీద నాకేం కోపం లేదు, కానీ అన్నపూర్ణ అత్తయ్య వస్తేనే అందరూ వస్తారు. అందరూ రాకపోతే ఆవిడ బాధపడుతుంది. ఆవిడ బాధపడకుండా ఉండాలి అంటే అందరూ రావాలి. రావాలి అంటే ఆవిడ పిలవకపోయినా అన్నపూర్ణ అత్తయ్యని మనం తీసుకుని వెళ్ళాలి. నేను వచ్చేలా చేస్తాను మావా, నేను చేస్తాను. ఎందుకురా, వదిని బాధ పెట్టడానికా? ఎవరు? లలిత అత్తయ్య గురించా? కాదురా, మీ అన్నపూర్ణ అత్తమ్మని బాధ పెట్టడం గురించి చెప్తున్నాను. ఆ రోజు గుళ్ళో ఏ కారణంగా వేదాతో తను పూజ చేయించాల్సి వచ్చిందో అని చెప్పిన లలిత వదిన ఏం మాట్లాడిందో చూసావు కదా? పెద్ద వదిన కావాలని చేసినట్టు తన మీద కోపాన్ని పెంచుకుంది. ఇప్పుడు తన్ను పిలవకుండా అన్నపూర్ణ వదిన వచ్చిందనుకో, ఆ కోపంతో నిన్ను పిలవలేదు కదా, ఎందుకొచ్చావు అంటే అప్పుడేమవుతుందిరా? గొడవ పడాలా? మీ మామయ్య లలిత అత్తయ్యతో గొడవ పడాలా? అది అన్నపూర్ణ అత్తమ్మకి నచ్చుతుందా? మరేం చేద్దాం మావా? ఒరై, అన్నిటికీ మనం అనుకున్నట్టు సొల్యూషన్ దొరకదురా. కాని కొన్ని సమస్యలు స్టార్ట్ అయినప్పుడే దానికి సొల్యూషన్ ఆల్రెడీ నేచర్ సిద్ధం చేసి పెట్టుంటుంది. ఆ టైం వరకు మనం వెయిట్ చేయాలంతే. ఇప్పుడు కూడా మనం చేయాల్సిందంతే. ఎక్కువ ఆలోచించుకో, రారా. రాత్రి అటెంప్ట్ లాగా తప్పించుకోకుండా ఉండడం కోసం ఆ ముసల్దాన్ దగ్గర కర్ర తీసేశా. ఇప్పుడు నిద్రలో లేచినంత మాత్రాన ఏమిచ్చు కొడతావంట? ఆపరేషన్ కోటయ్య ఇవాళైనా సక్సెస్ అవ్వాలి. ముసల్దాన్ మెడలో చేను కొట్టేయాలి, తాగుటు పెట్టేయాలి. ఏ క్లబ్లో అయితే పరువు పోగొట్టుకున్నానో అదే క్లబ్లో ఆట కొట్టి చూపించాలి. ఎస్, స్టార్ట్. ఈయనేంటి ఇలా నడుస్తున్నాడు? అయినా అటువైపు వెళ్తున్నాడేంటి? ఏమై ఉంటుంది? ఏం చేస్తున్నావురా? మిమ్మల్ని ఫాలో చేస్తున్నానండి. ఎందుకు? అంటే
మీరు ఎందుకు ఇలా నడుస్తున్నారా అని. అంటే ఇందాక నిద్రపోతుంటే కళ్ళలోకి ఎలుగుబంటి వచ్చిందిరా. ఓహో. అది ఇలాగే నడిచింది. ఆహా. అలా ఎలుగుబంటిలాగా మనం ఎందుకు నడవలేమని జస్ట్ ప్రాక్టీస్ చేస్తానంతే. ప్రాక్టీస్. ఆ? ఏంట్రా, ఏంటి అలా చూస్తున్నావు? నా మాటలు నమ్మట్లేదా? ఆ, అయ్యో, మీరు ఏంటి అల్లుడు, పైగా మాజీ జమీందారీ వంశం. మీ మాటలు నేను నమ్మకపోతే ఎలాగండి? కాకపోతే ఎలుకబంటిలాగా నడవటం బాగానే ఉంది కానీ పెద్దమ్మగారి మంచం దగ్గరికి ఎందుకు వచ్చినట్టు? ఆ, ఆవిడ మెడలో ఉన్న చైన్ కొట్టేసి తాకట్టు పెట్టేసి ఆ డబ్బులు ప్యాకెట్లో పెడదామని. ఆ? లేకపోతే ఏంట్రా, ఎందుకు వచ్చినట్టేంటి? ఎలుగుబంటిలాగా వాకింగ్ చేస్తున్నాను. ఎలుగుబంటి ఏం చేస్తుంది? ఆ పొదల్లోకి ఈ పొదలోకి దూరుతుంది. నేను ఏదో అలా అలా బయటకు వచ్చి ప్రాక్టీస్ చేస్తున్నాను అంతే. హ్మ్. రేయ్! అమ్మో, ఎందుకు వచ్చారా? పెద్దమ్మగారు. యార్రా పెరియమ్మా? நான் பெரியம்மா இல்ல, చంద్రముఖి. ఆ, చంద్రమ్మ. చంద్రముఖి. ఆ, నాందా చంద్రముఖి. విడమాటేన్, విడమాటేన్. ఏయ్, విడమాటేన్, విడమాటేన్. ఏంటండి ఆవిడ అలా లేచింది? తమిళంలో డైలాగులు చెప్పేసి పడుకుందంటే. ఇవాళ డైలాగులే చెప్పింది. మొన్నైతే దరువు వేసింది. ఎవరిని? మిమ్మల్నా? చిచి, మరి దరువు వేసిందంటున్నారు? దరువు వేయడం అంటే కొట్టడం అనుకుంటున్నావా? కాదు కాదు, డించిక 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 ఆ దరువు అన్నమాట. ఆ? ఆవిడికి నిద్రలో లేచే అలవాటు ఉంది. కలలో లేచి అలా కలరుస్తూ ఉంటున్నాయి. కళ్ళ ముందు ఎవరన్నా ఉంటే కర్ర తీసుకుని కొడుతూ ఉంటుంది. చెప్పేశాను. ఏటి, నన్ను కొట్టింది అనుకుంటున్నావా? మ్మ్. కాదు, ఏదో మాట వరకు చెప్తున్నాను అంతే. సరేగానండి, ఇంకా ఈ ఎలుకబంటి వాకింగ్లు అవి ఉన్నాయండి? ఏ ఉంటే నన్ను ఫాలో చేద్దామనా? కుక్క వాకింగ్ లేదు, ఏం లేదు. నాకు నిద్ర వస్తుంది, నేను వెళ్ళి పడుకుంటాను. ఇదిగో నువ్వు కూడా వెళ్ళి పడుకో. ఇదిగో పొరపాటును కూడా ఇటువైపు రాక. ఇందాక ముసలిదానికి చంద్రముఖి వచ్చింది కాబట్టి డైలాగ్ చెప్పి పడుకుంది. ఏ అమ్మరు వచ్చిందనుకో, సోలం తీసుకుని డొక్కలో పడుతుంది.